సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పొద్దు అయితే నేను జలుబు అయిందని పచ్చిమిరపకాయలు చికెన్ చేస్తానండి. సో టేస్ట్ అయితే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మిరియాల రసంలోకి చికెన్ కాంబినేషన్, అబ్బా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. సో ఫ్రెండ్స్, పచ్చి వాసన పోయినాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. ఈ మసాలా నేను నూరింది మీకు కావాలంటే కామెంట్ పెట్టండి. ఈ మసాలా నేను పెడతానండి మళ్ళా. సో ఫ్రెండ్స్, మసాలా అయితే ఇట్లా ఎర్రగా అడుగుని అంటాలండి. అంటినాక చికెన్ వేసుకోవాలండి. తగినంత ఉప్పు, పసుపు వేస్తా అంటే ఎక్కువ కామెళ్ళు వస్తానండి. దీనికి పచ్చగా అయిపోతుంది. సో ఇది ఈ పెనం వచ్చి నేను చిన్న మండంలో కొనుక్కున్నానండి. పీర్ల పండుగకి పోయి. టేస్ట్ అయితే భలే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రసం చేసింది కూడా నేను చిన్న మండంలోనే కొనుక్కున్నాను పీర్ల పండుగకి పోయి. ఇది కూడా అండి టీ కాంచేది. ఎన్ని ఉన్నా ఇంట్లో ఆశ తీరదండి మనుషులకి. బోకుల గురించి సామాన్లు కానీ ఆడవాళ్ళకు ఉండేది అదే కదండి. మీ ఇళ్ళలో కూడా ఇట్టినే ఉండాలి ఆడవాళ్ళు, కామెంట్ చేయండి. కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి అండి, కొంచెం నీళ్ళండి ముక్క ఉడికేడుగా. సో నూనె అయితే ఇట్లా రావాలండి బాగా ఉడికి. నిజమండి, ఇది మా అమ్మకాడ నేర్చుకున్న టేస్ట్ అయితే భలే ఉంటుందండి. వాసన నోట్లో నీళ్ళు ఉడిపోతున్నాయి నాకు. మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ మసాలా కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే పెడతానండి ఖచ్చితంగా. జలుబు చేసిన వాళ్ళు, జ్వరం, నోరు కొంచెం సప్పగా పోయిన వాళ్ళు తింటే కనుక అబ్బా నిజమండి చాలా టేస్ట్ ఉంటుంది. సో అండి నీళ్ళు నిమ్మరం వచ్చినాయండి. ఇట్లా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. సిల్వర్ దాంట్లో అయినా అడుగు అంటదిలేండి. బాగా ఇట్లా డ్రై అయిపోయినాక ఫ్రై చేసుకోవాలండి నీట్గా. ఆ తర్వాత తీసుకొని పోయి గంటె దీంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయినాను నేను. కాలిపోయింది గంటె, చెయ్యి చూడండి కాలింది. సో అండి లాస్ట్ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇలా నూనె సపరేట్ అయిపోవాలండి దీంట్లో, చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోతే ఆడికి ఫ్రై అయిపోయినట్టండి బాగా. మీకు ఇంకా ఫ్రై కావాలా, మసాలా మొత్తం ముక్కలు తగలాలంటే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు అండి. రోస్ట్ అయిపోవాలి బాగా. సో రెడీ అండి. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. జలుబు చేసినప్పుడు, నాకు నోరు ఏమైనా బాగలేనప్పుడు ఖచ్చితంగా ఇదే నేను చేసుకొని తింటా. సో ఈ మసాలా మీకు కావాలంటే నాకు అయితే కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా అయితే నేను మసాలా అయితే ప్రిపేర్ చేసి పెడతానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్ అండి.